సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు. ఇద్దరు కలిసిపోయారు ములాఖాత్ అయిపోయి. ఈయన డైరెక్షన్తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మందిని లోపల వేసే ప్రయత్నం చేశారు, వేశారు. ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని లోపల వేశారు. ఏం సాధించారని అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా ఐపీఎస్ అధికారులని లోపలేస్తున్నారు, ఐఏఎస్ అధికారులను కూడా లోపలేస్తున్నారు. ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష. నిజంగా లిక్కర్ స్కామ్ అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడో అంటున్నాడు రాజకీయ మలినాలను ఏరివేయాలంట. అది చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయ మలినం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నారు చెప్పండి? అన్ని క్రిమినల్ పాలిటిక్సే కదా నువ్వు చేసింది. నీకు అడ్డం వచ్చిన వాళ్ళ దొరికించే కార్యక్రమం చేస్తావు. తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. లిక్కర్లో స్కామే లేదు, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి కార్యక్రమం. దానిలో నువ్వు అనేక మందిని పెట్టి ఇవాళ కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. చాలా సందర్భాలు నేను చెప్తూ ఉన్నా. లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు అనేక ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఇచ్చిన తీర్పులో అనేకమైనటువంటి అప్రిషియేషన్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. సరే, మీరేదో పిచ్చి ప్రచారాలు చేశారు, బ్రాండ్లని అదేని ఇదేని. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? ఏ బ్రాండ్లు ఇస్తున్నారే? నాణ్యమైన మద్యమాన్ని ఇస్తున్నారుగా. ఇవాళ నాణ్యమైన మద్యమేనా అది? ఎంతమంది వాళ్ళ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. దానికి సమాధానం, మేము ఉన్నప్పుడు బెల్ట్ షాప్ ఉందా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపే లేదు. ప్రభుత్వమే మద్యాన్ని అవుట్లెట్స్ పెట్టినటువంటి సందర్భం. ఇవాళ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులేగా, ఎక్కడ చూసినా గంజాయేగా. గంజా ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది వాళ్ళ రాష్ట్రంలో. హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారు అంది. 100 రోజులు అయింది ఇప్పటికి. ఎన్ని 100 రోజులైంది? బెల్ట్ తీస్తా, బెల్ట్ షాప్ ఉంటే అన్నారు. ఏది బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ? ఏమండి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ చెప్పడని అడుగుతా ఉన్నా. ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కోర్స్ మేము ఓడిపోయాం కాబట్టి మేము చేసేవన్నీ తప్పులని మీరంటే నమ్మరు జనం. ఇవాళ మెచ్చుకుంటున్నారు. ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము పంపిణీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, పంపిణీ విధానం గురించి ఇవాళ there is a lot of appreciation. నిన్ను చూసిన తర్వాత వరి దుర్మార్గుడా ఇన్ని చేస్తున్నావు, నువ్వు ఏది చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారనేటువంటి భావనతో ఇవాళ ఉన్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ లేదు, ఏం లేదండి. ఏం జరుగుతున్నా పట్టించుకోరండి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా అణచాలి అంతే, రెండోది లేదు. కేసులు పెట్టడం, లోపలేయటం. ఎంతమందిని వేస్తారే? 12 మందిని వేశారు దీనిలో. ఈ 12వ వ్యక్తి ఎన్ని రోజులు ఉంటారు? శాశ్వతంగా ఉంటారా? రారా బయటికి? మానసికంగా బలవంతులు కాలేదా? అవడం లేదా? అలవాటు అవడం లేదా? లోపల వేసేస్తే రాజకీయాలు వదిలిపెట్టి పారిపోవాలా? ఇవాళ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. రాజకీయాలు చేయాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు జైల్లో ఉండటానికి కూడా సిద్ధపడాలి అనేటువంటి భావనతోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఎక్కడ భయపడే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు చెప్పారు, వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ అని. మీరు జైల్లో పెట్టేస్తే భయపడిపోయి వణికిపోయి పారిపోతాం అనుకుంటున్నారా? పారిపోయే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మిథున్ రెడ్డి ఏంటంటే ఆయన ఎక్సైజ్కి ఏం సంబంధం? ఢిల్లీలో ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు, మాకు ముఖ్య నాయకుడు.
ఆయన ఎక్సైజ్లో ఎందుకు ఇచ్చారు మీరు? ఏమి కక్ష అంతే. ఆయనకి డబ్బులు చేరిని ఏదో రూట్ చెప్తారు. అరే మొట్టమొదటి నువ్వు ఎంత అన్నావు? 30 కోట్లు అంటావు, 50,000 కోట్లు అంటావు, 3,000 కోట్లు అంటాడు.